రొయ్యల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ ఫ్రైలో మనం గరం మసాలా అసలు వాడమన్నమాట. లవంగాలు గానీ, ఇలాచి గానీ ఇట్లాంటివేమి. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని మనం పొట్టు అది తీసిన తర్వాత ఇంచుమించుగా పావు కేజీ రొయ్యలు అయినాయండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసము, కొంచెం కరివేపాకు వేసుకుని చేతి ఇట్లా మర్దన చేస్తున్నట్టుగా చేస్తూ దీనికి చక్కగా అవన్నీ పట్టేలాగా చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి వదిలేస్తామండి. మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. మనకి సాఫ్ట్గా అవ్వక్కలేదండి. ఈ విధంగా అయితే చాలు అనమాట కోర్స్గా. ఇంకా దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే నేను కొన్ని అల్లం ముక్కలు వేసుకుని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాము. మరీ సాఫ్ట్గా అవసరం లేదు. ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్నాం. టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాం. అదేవిధంగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ వేసేసుకున్నామండి. ఈ ప్రాన్స్ లోంచి మెల్లిగా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాము. వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. ఆయిల్ మాత్రం సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు వేగినటువంటి ప్రాన్స్ పక్క తీసేసుకుని ఒక 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాం. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లము ఏదైతే కచ్చపచ్చగా దంచుకున్నామో అది యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకుని దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఆనియన్ కలర్ చూసారు కదా, అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్, ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ కొంచెము ఎక్కువ అక్కర్లేదండి బికాజ్ మ్యారినేషన్ లో కూడా వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాము. అదేవిధంగా మనము ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా మిరియాలు గ్రైండ్ చేసుకున్నాం కదా కోర్స్గా, అది వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనిస్తామండి. 5 నుంచి 6 నిమిషాల పాటు మంచి డ్రై అయిపోవాలన్నమాట కర్రీ మొత్తము. అసలు ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకుని తింటుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని తెలియాలంటే మీరు కొంచెం క్వాంటిటీ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా. దీన్ని మళ్ళా రిపీట్ చేస్తారు మీరు. దీని కాంబినేషన్ లో పచ్చడి కానీ సాంబార్ కానీ భలే బాగుంటుందండి. నేను ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.